మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 162వ జయంతి పురస్కరించుకొని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గ ఓంకార్ జీ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి చిన్న రమేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు పాపగారి పెద్ద రమేష్ గౌడ్, బాలరాజు, యువతీ యువకులు కావచ్చు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను కనీసం ఒక వారం ముందుగా ఒక రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని కనీసం ఈరోజు వివేకానంద ఆదర్శాలను, మానవుల మీద ఆయన చూపినటువంటి సమానత్వాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటినటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో ఆయన స్ఫూర్తితోటి ప్రతి ఒక్క మనిషిని మనము ఉన్నతంగా చూడాలనేటువంటి స్వామి వివేకానంద స్ఫూర్తిని, మరియు యువతీ యువకుల లోపల ఏ విధమైనటువంటి చెడు అలవాట్లు, ఈరోజు డ్రగ్స్ అవ్వచ్చు, ఇతరత్ల అలవాట్లు కావచ్చు, ఎంతోమంది యువతీ యువకులు మంచి ఆశయాలు కాకుండా ఈ ఏదైతే స్వామి వివేకానంద స్ఫూర్తినిచ్చే ఆశయాల నుంచి దూరం కావడం అనేటువంటిది మనం ఎంతో మందిని చూస్తున్నాం. కాబట్టి అలాంటి ఆశయాల కోసం విద్యార్థుల లోపల చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రతి ఒక్కరం పాటుపడాలని ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలను అందరినీ కోరుకుంటూ, ఏదైతే మానవ సేవే మాధవ సేవ, తాను రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయినప్పుడు నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నప్పుడు దేవుడు ఎక్కడో లేదు, మన ఆత్మలోనే ఉన్నాడు. అలాంటి ఆత్మ సంకల్పం మనం ఎప్పుడైతే ముంగడికి తీసుకొచ్చుకొని మన ఆత్మ లోపల దేవుణ్ణి ప్రతి ఎదురుగా ఉన్నటువంటి ప్రతి మానవుని లోపల, దళిత దీన ప్రతి ఒక్కరి లోపల, ప్రతి వ్యక్తి లోపల ఏ విధమైనటువంటి దైవత్వాన్ని మనం చూస్తామో అప్పుడే నిజమైనటువంటి మన యొక్క ఆత్మ అనేటువంటి దేవుడు మనకు సాక్షాత్కరిస్తాడని రామకృష్ణ పరమహంస బోధించినటువంటి ఏదైతే మానవ సమాజ ఉద్ధరణ, భారతదేశ గౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాలనేటువంటి యువతీ యువకులు చెడు అలవాట్లకు, నిర్లక్ష్యానికి, నిస్సత్తువకు మరియు తమ యొక్క చైతన్యాన్ని కోల్పోయి ఏ విధమైన బలహీనులుగా ఉన్నారో వాళ్ళ యొక్క బలాన్ని, వాళ్ళ యొక్క బలహీనతలను అధిగమించి బలాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ చైతన్యవంతులుగా మారే విధంగా మనందరం కూడా నేటి సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువతి యువకులకు రకరకాలైనటువంటి వాళ్ళ స్థాయిని పెంచే కార్యక్రమాలు ఈ రోజు నుంచి మనము ప్లాన్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తాను. యువత కూడా నర్సాపూర్ యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. అనేది ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ఓడిపోతామని ప్రయత్నించి ఓడిపోవడం మేలు అని వివేకానంద గారు చెప్పారు. అది మనమందరం తీసుకోవాలంటే ఏదైనా కానీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువతకి చాలా స్ఫూర్తిదాయకం వివేకానంద. అతని జీవిత చరిత్ర చాలా గొప్పనైనటువంటిది. దాన్ని మనమందరం యువత కూడా ఒకసారి చదివితే మన ఆలోచన విధానం కూడా మారిపోతుందని నేను విశ్వసిస్తున్నాను. గ్రామానికి విచ్చేసినటువంటి నర్సాపూర్ యొక్క పూర్వ ప్రముఖులు రామారావు గారు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘానికి సంబంధించి 162వ జయంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద జయంతిని 150 జయంతి ఉత్సవాల నుండి మన నర్సాపూర్ పట్టణంలో చాలా చక్కగా, అంతకుముందంతా జనవరి 12 ఉత్సవాన్ని చేయలేకపోయేవారు, సమాజంలో మామూలుగా చేసేవారు. 150 జయంతి ఉత్సవాల లోపల దేశవ్యాప్తంగా సమరసత దినోత్సవంగా, సమరసత సంవత్సరంగా భావించి 150 జయంతి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. అట్లా 162 జయంతి ఉత్సవాన్ని గత 12 సంవత్సరాల నుంచి కూడా మనం జరుపుకుంటున్నాం. అనివార్య కారణాల వలన ఇక్కడ విగ్రహం రోడ్డు మధ్యలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడికి చేసుకొని మనం ముందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ముందు అన్నటువంటి యువకులు అన్నారు, పెద్దవాళ్ళు అన్నారు, ఇక్కడ నుంచి మనం విగ్రహము మరో చోటికి పెట్టుకొని స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అనుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 2025లో మనం అందరి పెద్దల సహకారము, మిగతా ఈ గ్రామ పుర ప్రముఖుల సహకారంతో ఆ విధంగా ముందుకు వెళ్ళేటువంటి